నవరాత్రి 1వ రోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నాడు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారి రూపాల్లో బాలా త్రిపుర సుందరి అలంకారం విశేషంగా చెప్పబడింది. బాల అంటే చిన్నపిల్ల అని అర్థం. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తి నుండి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలా త్రిపుర సుందరి ఆరాధన మొదలవుతుంది. ఎవరైనా ఏ మంత్రాన్నైనా ఉపాసించాలనుకునే వారికి మొదటగా ఇచ్చే మంత్రం బాలా మంత్రం. ఈ మంత్రం తరువాతనే మిగతా మంత్రాలు ఉపాసనకు ఇస్తారు గురువు. ఇక్కడ పూజ చేసే చిన్నపిల్లలు అందరూ 2 సంవత్సరాలు పైబడిన వారి నుండి 10 సంవత్సరాల లోపు వారు మాత్రమే అయి ఉండాలి అని చెబుతారు. సంవత్సరం లోపు పిల్లలు, 10 సంవత్సరాలు దాటిన పిల్లలు ఈ పూజకు అర్హులు కారు అని చెబుతారు. సత్సంతానమును అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరీ దేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈరోజు 2 నుండి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి అని చెబుతారు. ఈ రోజున లలితా త్రిశతి పారాయణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విశేష ఫలితాలు ఇస్తుంది. అమ్మవారికి ఈరోజు కట్టె పొంగలి లేదా తీపి బూందీ, శనగలు లేదా పాయసము లేదా పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీమాత్రే నమః.